ఇక కులాంతర వివాహం, ఎకరా పొలంపై వివాదం, అక్కను కిరాతకంగా చంపిన తమ్ముడు, కారుతో ఢీ కొట్టి కొడవలతో నరికి ఘాతుకం. ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో పరువు హత్య, మృతురాలు కానిస్టేబుల్ నాగమణి. సో సొంత తమ్ముడే పరువు హత్య చేయడం జరిగింది. తనకు అంటే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నది, ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుంది. సో వాళ్ళకు పరుముకు సమస్య ఏర్పడదని చెప్పి సొంత తమ్ముడే ఆ యొక్క సోదరిని కడతీర్చిండు. వేటాడినట్టుగా కారుతో గుద్ది కొడవలతోటి కిరాతకంగా ఇక్కడ తలపైన నరికినట్టుగా వార్త. చూద్దాం. ఇంకా కులాంతర వివాహం చేసుకుందనే కోపం, ఎకరం భూమి తనకివ్వలేదనే కక్షతో సొంత అక్కను తమ్ముడే కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది దారుణం. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామానికి చెందిన కొంగర నాగమణి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం హయత్ నగర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఒక అక్క, తమ్ముడు పరమేశ్ 24 సంవత్సరాల వయసున్నాడు ఉన్నారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అందరూ పెద్దనాన్న వద్ద పెరిగారు. 10 ఏళ్ల కిందట నాగమణికి వివాహమైంది. భర్తతో మనస్పర్ధలతో 2022లో విడాకులు తీసుకుంది. అనంతరం స్వగ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు బండారి శ్రీకాంత్ను ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శ్రీకాంత్ తక్కువ కులానికి చెందిన వాడనే కారణంతో సోదరుడు పరమేశ్ వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పలుమార్లు గొడవలు జరిగాయి. సోదరుడు, పెద్దలు అంగీకరించకపోయినా ఇద్దరు ఏడాది నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. తమ్ముడితో ముప్పు ఉంటుందని భావించిన ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించింది. రక్షణ కోరగా వారు ఇరు కుటుంబాలకు సర్ది చెప్పారు. ప్రస్తుతం నాగమణి దంపతులు హైదరాబాద్లోని మన్సూరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇక వివాహం రద్దయిందనే కక్ష తోడై తల్లిదండ్రులు మరణాంతరం కుటుంబానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఎకరం నాగమణికి దక్కింది. కులాంతర వివాహం చేసుకున్నందున ఎకరం భూమి తిరిగి ఇవ్వాలంటూ పరమేశ్ తరచూ అక్కతో గొడవ పడేవారు. సో ఆ గొడవలతోటి ఒకవైపు ఏమో కులాంతర వివాహం చేసుకున్నదనే ఒక కక్ష, తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఎకరం కూడా మరి తీసుకొని పోయింది కదా, నువ్వు కులాంతర వివాహం చేసుకున్నావు, మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి మా ఎకరం మాకు తిరియాలని చెప్పి వాళ్ళ తమ్ముడు పరమేశ్ ఈ విధంగా వాళ్ళ అక్కతో తరచూ గొడవ పడేవాడట. పాపం ఆమెకేమో 10 సంవత్సరాల క్రితం పెళ్ళి అయినప్పుడు ఆ భర్త చనిపోయిందంట. చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుందట. ఇరు పెద్దలు ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష కట్టి వాళ్ళ తమ్ముడు ఈ విధంగా అటు ఆస్తి కోసం ఇటు కులాంతర వివాహం చేసుకునే కారణంతో సొంత అక్కయ్యనే ఆయన కడతీర్చిన సంఘటన ఇక్కడ జరిగింది ఇబ్రహీంపట్నం ఠాణాలో. సో ఇది అంటే డబ్బు కోసం, భూమి జాగ కోసం సొంత రక్త సంబంధికులే హత్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా మోసాలు దగా చేస్తున్నారంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా రెగ్యులర్గా ఇట్లాంటి వార్తలను చూసినాం. తమ్ముడు మోసం చేసినాడని అన్న చనిపోవడం, అన్న మోసం చేసినాడని తమ్ముడు చనిపోవడం. ఇక్కడ సొంత తమ్ముడే అక్కయ్యని చంపిండంటే ఇక మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని ఆర్థిక శాస్త్రంలో మనం చెప్పుకుంటాం. సో అదేవిధంగా ఆర్థిక సంబంధాల వల్లే ఇలాంటి ఇంకా నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా డబ్బు కోసం ఎంత అయినా తెయించడానికి కూడా చాలామంది ఇట్లా నేరస్తులు తయారవుతున్నారు. ఇంకా